సంపాదించి ఏదైనా చేయాలంటే ఇప్పుడు బయట ఉన్న రేట్లు అవన్నీ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి. మన మూవీ థియేటర్కి వెళ్ళినా పాప్కార్న్ రేట్ కానించి సినిమా థియేటర్ దాకా అలానే ఉండేసరికలా వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఫోన్లోనే వచ్చేసేసరికలా 1 hour to 3 hours అనేది ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు. ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి 2,000 5,000 వాళ్ళు మంచికి మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ దాకా ఎవరికి వాళ్ళు ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంది. సో అది ఈజీ వేలో చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే ఐబొమ్మ రవి అని చెప్పి చెప్తున్నారు. కానీ దీనికన్నా ముందర మనకి టొరెంట్ అనేది ఒక యాప్ ఒకటి ఉంది. ఐబొమ్మ రవి అనే వ్యక్తే మెయిన్ కాదు. టొరెంట్ యాప్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. ఆ టొరెంట్ యాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు కూడా. మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? ఐబొమ్మ రవి ఒక్కడే ఉన్నాడా? అతను కూడా అతని ప్రాబ్లం వల్ల అతను ఇండియా రాబట్టి అతను అరెస్ట్ చేశారు. అది కూడా వాళ్ళ ఆవిడ క్లూ ఇవ్వబట్టి. క్లూ ఇవ్వకపోతే వాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు కదా. సజ్జనార్ గారు చెప్తారంటే వాళ్ళ వయసుకి సంబంధం లేదు, మేమే సొంతగా పట్టుకున్నాం. పోలీసు వాళ్ళది ఏముందండి, ఇటు తీసి అటు ఇటు ఎటో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడినట్టుగానే ప్రజెంట్ పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మన అతని పేరేంటి ఎమ్మెల్సీ మల్లన్న కూడా మాట్లాడాడు. ఎవరో ఇస్తే నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడాడు.